ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో 5 ఏళ్లకోసారి నిర్వహించే సాంప్రదాయ ఊర పండుగ ఈసారి అత్యంత వైభవంగా జరిగింది. భీమ్గల్ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఈరావత్రి అనిల్, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పూజల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయం, భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ మహోత్సవంపై మా ప్రత్యేక కథనం. భీమ్గల్ పట్టణంలో 5 ఏళ్లకోసారి నిర్వహించే ఊర పండుగ ఘనంగా జరిగింది. భీమ్గల్ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పండుగలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పుల మోతలు, భక్తుల జై జై ధ్వానాలతో భీమ్గల్ పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయ ఆచారాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఈరావత్రి అనిల్, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగ భీమ్గల్ ప్రజల ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న విశ్వాసం ప్రకారం ఈ ఊర పండుగను నియమనిష్టలతో నిర్వహిస్తే సకాలంలో వర్షాలు కురిసి ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. అందుకే ప్రతి 5 ఏళ్లకోసారి ఈ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. పూర్వం పెద్దలు కట్టుదిట్టమైన నియమనిష్టలతో ఈ పూజలను నిర్వహించేవారని, అదే సాంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తూ భీమ్గల్ ప్రజలు కులమతాలకు అతీతంగా ఒక్కటై ఈ పండుగను విజయవంతం చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. పందిరికి మాత్రం దూరం ఉండండి ప్లీజ్. సదర్ సభ్యులు అందరూ పందిరి చుట్టూలో ఉండండి. సదర్ సభ్యులందరూ మన పందిరి చుట్టూలో అందరూ ఉండండి. సదర్ సభ్యులందరూ పందిరి దగ్గర డిస్టర్బ్ చేయకండి. ఎవరు కూడా పందిరి చుట్టూలో సదర్ సభ్యులు అందరూ ఉండండి ప్లీజ్. మీరందరూ కూడా ఎక్కడ కూడా పందిరికి అక్కడ నిలబడండి ప్లీజ్. ప్లీజ్ పందిరి ఎక్కడ రాకండి. సదర్ అదేవిధంగా రాబోయే రోజుల్లో మొత్తం హామీలన్నీ నెరవేర్చే విధంగా అనిల్ అన్న గారు, మోరన్న గారు ఎల్లవేళలా మాకు సహకరిస్తారు. అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే నిర్వహించుకున్నటువంటి భీమ్గల్ గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంటి కార్యక్రమానికి జిల్లా రూపంలో ఈరావత్రి గారు అడగగానే ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మోహన్ గారిని ఊర పండుగను ఉద్దేశించి భీమ్గల్ పండుగలకు శుభాకాంక్షలు. ఎక్కడ పోతావు పోచమ్మ నీ బంగారు కళ్ళకు మొక్కేదా, ఎక్కడ పోతావు పోచమ్మ నీ బంగారు మొక్కేదా. భీమ్గల్ గ్రామాభివృద్ధి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఊర పండుగకు నాతో పాటు పెద్దలు మాజీ శాసనసభ్యులు అనిలన్న గారు వచ్చి గ్రామ దేవతలను దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ గ్రామ దేవతల్ని భగవంతుడు కోరుకునేది ఒకటే, ఈ సంవత్సరం కాలం పాటు పాడి పంటలతో వర్ధిల్లాలంటే వరుణ్ణి కరుణించాల్సిన అవసరం ఉంది. వీరి పూజలు ఫలించి మున్ముందు మంచి వర్షాలతో మంచి పంటలు పండాలన్న భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా నిష్ఠతో జరుపుకున్నటువంటి ఊర పండుగ భీమ్గల్ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇది ఇంత ఘనంగా నిర్వహించినటువంటి గ్రామాభివృద్ధి కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు పెద్దలు అనిలన్న గారు చెప్పినట్టు ఈ గ్రామ అభివృద్ధిలో మా వంతు తోడ్పాటు అందించడానికి
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలను అభివృద్ధిని ఈ గ్రామంకు అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇందుకు పెద్దలు ఈ గ్రామ అభివృద్ధి విషయంలో మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా రేవంత్ అన్న గారిని మరిన్ని విషయాలపై చర్చించి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. పెద్దలు అనిల్ అన్న గారి నాయకత్వం. భీముల గ్రామ ప్రజలు ఊర పండుగ చేసుకునే సందర్భంగా మా మాజీ పిసిసి అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ స్వామి గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, అదేవిధంగా మాజీ చైర్మన్ సురేందర్ గారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేము గ్రామ ప్రజలకు, గ్రామాభివృద్ధి కమిటీకి ఇంత పెద్ద ఎత్తున ఇంత ఘనంగా ఊర పండుగ జరిపినందుకు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ముఖ్యంగా భీమ్గల్ మున్సిపాలిటీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి 8 స్థానాలు గెలిపించి ఇవాళ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు సహకారాన్ని అందించిన భీమ్గల్ ప్రజలకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చినామో అవి పూర్తిగా నెరవేర్చేందుకు మా ముఖ్యమంత్రిని, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా వాళ్ళకు తప్పకుండా అభివృద్ధి పథంలో ఈ భీమ్గల్ తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా నిధులు సాధిస్తామని చెప్పి సందర్భంగా ఊరు పండుగ సందర్భంగా భీమ్గల్ ప్రజలకు మేము హామీ ఇస్తాం. ఇవాళ భీమ్గల్ పట్టణంలో భీమ్గల్ ప్రజలంతా, అన్ని కుల సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా ఇవాళ ఊర పండుగ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ ఊర పండుగలో పాల్గొని ఆ ముక్కోటి దేవతల్ని భక్తి శ్రద్ధలతో మొక్కడం జరిగింది. భీమ్గల్లో ఎక్కువ భాగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు వర్షాలు లేవు, వర్షాలు కురవట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఆ దేవతల్ని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. వర్షాలు సమృద్ధిగా వెంటనే తొందరగా పడాలి, మొత్తం పంటలు బాగా పండాలి, భీమ్గల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం నిండాలి అని చెప్పి ఆ అమ్మవారిని నేను వేడుకోవడం జరిగింది. తప్పకుండా భీమ్గల్ ప్రజలు చాలా మంచివారు, చాలా అమాయకులు. కాబట్టి తప్పకుండా వారి యొక్క మొక్కుని ఆ దేవతలు మన్నిస్తారనే పూర్తి విశ్వాసంతో తొందరలోనే వర్షాలు పడి మరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి, పంటలు బాగా పండుతాయని చెప్పి నేను ఆశిస్తూ, మరొకసారి భీమ్గల్ వీడీసీ సభ్యులకు, అన్ని కుల సంఘాలకు, ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు, కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికి కూడా నేను ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.